దేవుడా, పంతులం ఇచ్చిన ఐడియా సక్సెస్ కావాలి. ఎస్! ఇలా ప్రాజెక్ట్ చేస్తే భ్రమరేంటి, కల్పనరా పడిపోతుంది. సారీ, రాంగ్ కొటేషన్. ఆహా, భ్రమర పెద్దదిన రూమ్లో ఉన్నట్టుంది. తను వచ్చి స్విచ్ చేశాక వెలిగేది లైట్లు కాదు, నా ప్రేమ తారాజువలు. అలా సెట్ చేస్తా. భ్రమర బాత్రూంలో ఉన్నట్టుంది. తొందర సెట్ చేయాలి. వచ్చేస్తుందా? పితికినావా అనకూడదయ్యా, పిండావా అనాలి. ఇచ్చాను, ఆవిడ తాగడం కూడా అయ్యింది. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేనేం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో. అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా? అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్తే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యోర్. ఏంటి నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా.